గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ మల్లిబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ 38 కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు 38 కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగనుందని, కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలతో సమావేశం నిర్వహించామని అన్నారు. వారి సూచనలు సలహాలను తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్లు కళ్యాణ్ చక్రవర్తి, కేఎల్ సురేష్ కుమార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎంవిడి భవానీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎస్ అప్పారావు, కేవి లింగరామయ్య, గదుల సాయిబాబు, ఆర్ వెంకటేశ్వరరావు, ఏఏపీ, భారత జాతీయ కాంగ్రెస్ మరియు జనసేన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, అజయ్ మరియు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగితే కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధం లేదు. అది పూర్తిగా ఇండిపెండెంట్ బాడీ, స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఇండిపెండెంట్ బాడీ. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ చట్టాలకి కానీ ఏమి సంబంధం ఉంది. ఈ ఓటర్లు అయితే అంటే రాష్ట్ర స్థానిక సంస్థలకు ప్రత్యేకమైన ఓటర్ల జాబితా ఉండదు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఏ ఓటర్ల జాబితా అయితే తయారు చేస్తారో ఆ ప్రామాణికమైన తేదీ నుండి దానినే వీరు ఓటర్ల జాబితా కింద కూడా అడాప్ట్ చేసుకుంటుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం. సో దాని సంబంధం అది ఆ కాంబినేషన్ వేరు, ఈ కాంబినేషన్ దీని ఆఫీసర్ వేరు, దాని ఆఫీసర్. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకి ప్రతి నెల నియోజకవర్గ స్థాయి గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీ ప్రతినిధులతోటి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కింద ఒక సమావేశం నిర్వహించడం జరుగుతుంది ప్రతి నెల 15వ తారీఖులో. సో వారికి భారత ఎన్నికల సంఘం ప్రకారం ఆ నెల ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలని వారికి తెలియచేయటం, వారికి ఏదైనా ఎన్నికలకు ప్రాసెస్లో ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, సవరణల ప్రాసెస్లో వారికి ఏమైనా డౌట్లు ఉంటే అది క్లారిఫై చేయటం, వారి యొక్క అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్కి ప్రతి సంవత్సరం మీటింగ్ మినిట్స్ రూపంలో తెలియజేయడానికి ఈ మీటింగ్ నిర్దేశించబడింది. ప్రతి నెల నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈవేళ కాకినాడ రూరల్ నియోజకవర్గం తహసీల్దార్ కార్యాలయం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చర్చించిన అంశం ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియ ఇప్పటికి 12 రాష్ట్రాల్లో మొదలైంది. మంది కూడా నెక్స్ట్ ఫేజ్లో ఉంటుంది కాబట్టి దానికి ప్రీ వర్క్ అంటే ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి ఓటర్ల జాబితా మీద అనేది రాజకీయ పార్టీల యొక్క సహకారాన్ని అర్థిస్తూ వారికి వివరించడం జరిగింది. ఇందులో వివిధ రాజకీయ పార్టీలు వారి పార్టీల యొక్క సైద్ధాంతిక ప్రాతిపదికన ఎస్ఐఆర్ మీద వ్యతిరేకించడం లేదంటే అనుకూలంగా చెప్పడం కూడా జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మేము మినిట్స్లో రికార్డ్ చేసి భారత ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్ గారి ద్వారా తెలిపారు.